హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీతో మరికొన్ని ఫ్యాక్ట్స్ షేర్ చేసుకోవడానికి మీ ముందుకొచ్చాను. నేను మీ జాను. ఫ్యాక్ట్ నెంబర్ 1. 1600 సంవత్సరంలో హంగేరీని పరిపాలించిన ఎలిజబెత్ బెతారి అనే మహారాణి మనుషుల రక్తంతో స్నానం చేసేదంట. ఒకరోజు ఆమె సేవకురాలు ఆమెకు జడ వేస్తూ జుట్టును కొంచెం గట్టిగా లాగిందని ఆమెను రక్తం వచ్చేలా కొట్టిందట. అప్పుడు ఆ సేవకురాలి రక్తం చేతికి అంటుకుందట. అది శుభ్రం చేసుకున్నాక చెయ్యి కొంచెం మృదువుగా యవ్వనంగా మారిందని అనిపించిందంట. శరీరం మొత్తం యవ్వనంగా మారాలి అని దాదాపు 700 మంది ఆడవాళ్ళను రోజుకి ఒకరిని చొప్పున గొంతు కోసి చంపి వాళ్ళ రక్తంతో స్నానం చేసేదట. వాళ్ళ చరిత్రలో ఈమెను ఈవెల్ ఉమెన్ గా చూసేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. వైరస్, బ్యాక్టీరియాలు మన కంటికి కనిపించినంత చిన్నవిగా ఉంటాయని మనకు తెలుసు. కానీ ఇవి మన శరీరంలో ఎంత పర్సెంటేజ్ లో ఉంటాయో తెలుసా? ఆరోగ్యకరమైన మనిషి 60 కేజీల బరువు ఉంటే అందులో దాదాపు 2 కేజీల వరకు బ్యాక్టీరియా ఉంటుందట. అంటే మన శరీరంలో ఎన్ని కోట్ల బ్యాక్టీరియాలు ఉన్నాయో మీరే ఊహించుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీరు చరిత్రలో ఎన్నో లవ్ స్టోరీస్ వినే ఉంటారు. కానీ ప్రేమించిన అమ్మాయి కోసం కేవలం సైకిల్ తొక్కుతూ దాదాపు 12 దేశాలు దాటిన ప్రేమికుడి గురించి మీరు విన్నారా? అతని పేరు ప్రద్యుమ్న కుమార్. 1949లో ఒరిస్సాలోని ఆత్మలిక్ సబ్ డివిజన్లో కందపాడ అనే గ్రామంలో ఒక పోస్ట్ మాస్టర్ కుటుంబంలో జన్మించాడు ప్రద్యుమ్న కుమార్ మహానందియా. మామూలు మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహానందియాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో హై స్కూల్ చదువు తర్వాత ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ లో చదువుకోవడానికి ఢిల్లీ వెళ్ళాడు. అయితే తన ఖర్చుల కోసం తన చుట్టూ ఉండే వాళ్ళ ముఖ చిత్రాలు గీస్తూ డబ్బులు సంపాదించేవాడు. ఇదిలా ఉండగా ఇండియాను చూడటానికి వచ్చిన స్వీడన్ కు చెందిన వాన్ సిడ్వెన్ అనే అమ్మాయిని కలిశాడు. ఆమె ముఖ చిత్రం గీయవలసిన క్రమంలో ఆమెను తరచుగా కలవడంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కానీ సిడ్వెన్ మళ్ళీ స్వీడన్ వెళ్లిపోవలసి రావడంతో ఆమె వేరే దారి లేక ప్రద్యుమ్న కుమారుని వదిలేసి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిపోయాక ఇద్దరు ఉత్తరాలతో వాళ్ళ దూరాన్ని తగ్గించుకోవాలి అనుకున్నారు. కానీ ప్రద్యుమ్న కుమార్ ఆమెతో జీవితాన్ని గడపాలి అనుకొని తన ప్రేమని దూరం చేసుకోకూడదు అని నిర్ణయించుకొని స్వీడన్ వెళ్ళాలి అని అనుకున్నాడు. పాస్పోర్ట్ రెడీ చేసుకున్నా కూడా స్వీడన్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ కొనే స్తోమత లేక ఆగిపోయాడు. కానీ అతని ప్రేమ అతన్ని ఆగనివ్వలేదు. తన దగ్గరవన్నీ అమ్మేసి ఒక సైకిల్ కొని సైకిల్ మీద ప్రయాణం మొదలుపెట్టాడు. 1977 జనవరి 22న ఢిల్లీ నుంచి తన ప్రయాణం మొదలుపెట్టాడు. దేశ విభజన తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్యలో గొడవలు జరుగుతున్నప్పటికీ అతను పాకిస్తాన్ దాటి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, చివరకు టర్కీ ద్వారా మే 28న యూరప్ చేరుకున్నాడు. దాదాపు 6000 కిలోమీటర్లు సైకిల్ మీద ప్రయాణించి చివరకు స్వీడన్ చేరుకొని తన ప్రేయసిని కలిశాడు. అతను చేసిన ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ప్రేమించిన అమ్మాయి కోసం తను చేసిన ప్రయాణం చూసి సేన్విన్ వాళ్ళ అమ్మా నాన్నలు వెంటనే వీళ్ళిద్దరిని ఒకటి చేశారు. ఈ ప్రేమ కథపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రేమను కూడా నిరూపించుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనిషి జీవితంలో కొన్ని చోట్లకి అస్సలు వెళ్ళకూడదు అని అనుకుంటాడు. అందులో జైలు కూడా ఒకటి. కానీ ఇక్కడ జైలుకి డబ్బులిచ్చి మరీ ఖైదీలుగా వెళ్తారు. లాట్వియా దేశంలోని కరోస్టా ప్రిసన్ అనే హోటల్లో కస్టమర్స్ ని జైల్లో ఖైదీలుగా ట్రీట్ చేస్తారు. అందుకే ఇది ప్రపంచంలోని ప్రత్యేకమైన హోటల్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక్కడికి వెళ్లిన కస్టమర్స్ ఏ తప్పు చేయకుండానే జైల్లో ఖైదీలుగా ఒక రోజు మొత్తం ఉండాల్సి ఉంటుంది. వెయిటర్లు కూడా పోలీస్ డ్రెస్సుల్లో ఉండి పోలీసుల్లానే ఖైదీలను ట్రీట్ చేస్తారు. అక్కడి ఫుడ్ అండ్ బెడ్ కూడా జైల్లో ఖైదీలకు ఉండేలాగే ఉంటాయి. ఒకప్పుడు మిలిటరీ హాస్పిటల్లో ఉండే కరోస్టా ఆ తర్వాత ఇలా హోటల్లా మారి వచ్చిన కస్టమర్స్ కి మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీకు ఇంట్లో పువ్వుల మొక్కలు పెంచే అలవాటుందా? ఉంటే మీ ఇంట్లో ఉన్న పూల మొక్కలకు నీళ్లు పోసేటప్పుడు మంచి మ్యూజిక్ ప్లే చేయండి. దానివల్ల పువ్వులు తొందరగా పూస్తాయని సైంటిఫిక్ గా నిరూపించబడింది. ఫ్యాక్ట్ నెంబర్ 6. ప్రపంచంలో ఎలాంటి రోగాలు రాని జీవులు ఏవైనా ఉన్నాయి అంటే అవి షార్క్ చేపలు ఒక్కటే. ఎందుకంటే వాటి రోగ నిరోధక శక్తి 100% ఉండడం వల్ల ఎలాంటి రోగాలు, వైరస్లు, బ్యాక్టీరియాలు షార్క్ చేపలను ఏమీ చెయ్యలేవు. ఫ్యాక్ట్ నెంబర్ 7. బాతుపిల్లలు అవి పుట్టిన వెంటనే ఏ జీవినైతే ఫస్ట్ చూస్తాయో వాటినే అవి తల్లిగా భావిస్తాయి. బాతుపిల్లలు పుట్టేటప్పుడు మిమ్మల్ని చూస్తే వాటి జీవితాంతం మీరే వాటి తల్లిగా భావిస్తాయి. టామ్ అండ్ జెర్రీలో ఈ ఫ్యాక్ట్ మీద ఒక ఎపిసోడ్ మొత్తం ఉంటుంది. అది మీరు చూడకపోతే చూసేయండి, బాగుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8.
మనం శ్వాస తీసుకునేటప్పుడు ముక్కులోని ఒక రంధ్రం నుంచే మనం శ్వాస తీసుకోవడం వదలడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా ఒక రంధ్రం నుంచి శ్వాస తీసుకునేటప్పుడు ఇంకో రంధ్రం పూర్తిగా మూసుకుపోతుంది. అయితే ఈ ప్రక్రియ 15 నిమిషాలకు ఒకసారి ఒక రంధ్రం నుంచి ఇంకో రంధ్రం వైపుకి మారిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. అంతరిక్షంలో వెళ్లే శాటిలైట్ ని మనం చూడలేం, కానీ నాసా వాళ్ళు ప్రవేశపెట్టిన స్పాట్ ద స్టేషన్ అనే వెబ్సైట్ లో మనం రిజిస్టర్ అయితే మనకి దగ్గరలో వెళ్తున్న శాటిలైట్ గురించి మనకి మెసేజ్ ఆర్ మెయిల్ వస్తుంది. దాని ద్వారా 300 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న శాటిలైట్ ని కూడా మనం చూడవచ్చు. బాగుంది కదా? ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఏదైనా శాటిలైట్ ని చూస్తే కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఈ రోజుల్లో మనం ఎక్కువ వాడుతున్న సన్ గ్లాసెస్ ను అసలు ఎందుకు వాడేవారో తెలుసా? 12వ శతాబ్దంలో చైనా కోర్టులో తీర్పునిచ్చే న్యాయమూర్తి అంటే జడ్జిలు ఈ సన్ గ్లాసెస్ వాడేవాళ్ళు. వాళ్ళు ఇచ్చే తీర్పు ఎవరి వైపు ఉండబోతుందో వాళ్ళు ఎక్స్ప్రెషన్ ద్వారా, కళ్ళ ద్వారా మిగతా వాళ్ళు కనిపెట్టకుండా ఉండటానికి సన్ గ్లాసెస్ వాడేవాళ్ళంట. ఇప్పటి వరకు నేను చెప్తున్నవన్నీ ఎంత నిజాలో మీరు నా ఛానల్ ని 99% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారన్నది కూడా అంతే నిజం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి.